ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్ పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని ఆక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తుది. సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు, కాన్వాయ్తో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా? ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు?